ఉపాధి హామీ అనేటటువంటిది ఒక పచ్చి దగ. వాస్తవంగా పని లేని కూలీలకు పని ఇచ్చి వాళ్ళకి మినిమం వేజ్ అంటే ఓ పక్కన బయటికి వెళ్తే 600 వచ్చే చోట ఇక్కడ 250 రూపాయలు ఏమో వస్తుంది. బయట 500 ఆ రేంజ్లో ఉంది, ఇక్కడ 250 ఆ రేంజ్లో వస్తుంది. ఆ డబ్బులు తీసుకుని పని చేయడం, ఇక్కడ 4 గంటలు పని చేస్తే సరిపోతుంది. కానీ అట్లా ఎవరు రావడానికి ఇష్టపడరు 250 తీసుకుని. అందుకని ఏం చేస్తారు, పనిని ఏమో తీసుకెళ్ళేసి కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు. ఆ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుని వీళ్ళందరూ ఉపాధి హామీ కింద పనిచేస్తున్న రికార్డులు సృష్టించి వాళ్ళ ఆ డబ్బులు కాంట్రాక్టర్ తినేస్తాడు. వీళ్ళకి ఉపాధి ఇచ్చినట్టు రికార్డులో చూపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మోసాన్ని గ్రహించింది, ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది. ఎక్కడికక్కడ మండలాల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి, వాళ్ళకే డైరెక్ట్గా డబ్బులు వేస్తామని. అయితే అది కూడా ఫీల్డ్లోకి వెళ్ళి చేయకుండా ఆఫీసులో కూర్చుని వాళ్ళందరినీ కేకేసి కాంట్రాక్టర్ ద్వారా ఈ కథ నడిపిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది, కొత్త యాప్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్, దీని ద్వారా పని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పని చేస్తున్నప్పుడు ఫోటో తీయాలి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. అంటే పొద్దున్నే రికార్డులో రాసేసుకుని ఆ తర్వాత వేరే కూలి పనులకు వెళ్ళిపోవడం, ఇట్లాంటివి కూడా చేస్తూచ్చారు. అది కాకుండా ఇప్పుడు సిస్టమేటిక్గా జరగాలి. తద్వారా పొద్దున ఒకసారి పనిలోకి వచ్చినప్పుడు, పనిలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఫోటోలు తీయాలి, అప్పుడే డబ్బులు ఇస్తారనమాట. కేంద్ర ప్రభుత్వం ఈ మోసాన్ని అరికట్టే ఎత్తుగడగా ముందుకు వచ్చింది.